ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే టెర్రాసాఫ్ట్కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు నేర చరిత్రలు వేమూరి కంపెనీకి పనులు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ అప్పగింత 333 కోట్ల తొలి విడత పనుల్లో ప్రజాధనం లూటి నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల తరలింపు విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ ఏ1గా చంద్రబాబు ఏ2గా వేమూరి ఏ3గా కోగంటి ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే అని టెర్రాసాఫ్ట్కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టులు అప్పగించారు దివాలా తీసిన కంపెనీకి 333 కోట్ల రూపాయలకు సంబంధించిన పనుల్ని వాళ్ళకి అప్పగించారు, క్రిమినల్కి అప్పగించారు, నేర చరిత్ర ఉన్నోడికి అప్పగించారు. ఇది కావాలనే చేశారు అని చెప్పి నిన్న కోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా వేమూరి అట, ఏ3గా కోగంటి అని మళ్ళీ ఎన్నికల టైంలో మరి ఈ కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశమే అనిపిస్తుంది. ఇది ఒక వార్తగా సాక్షి పేపర్లో ఇచ్చింది. రాజ్యసభలో టీడీపీ 3 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు రాష్ట్ర కోటాలో రాజ్యసభలోని 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వెదజల్లడానికి సిద్ధమైన బాబు కుయుక్తులు ఫలించగా చివరి నిమిషంలో పోటీ చేయడం లేదు ప్రకటన. ఇది నిన్న టీడీపీ సంబంధించి 0 ఆట రాజ్యసభలో. ఇప్పుడు ఎప్పుడు కూడా 41 ఇయర్స్ అయింది టీడీపీ ఏర్పాటై. ప్రతిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఈసారి ఒక్కళ్ళు కూడా లేరు, 0కి అయిపోయింది. ఇక ఎన్నికయ్యే అవకాశం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యే లేరు. మొట్టమొదటిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా టీడీపీ పార్టీ ఉన్నది. మొన్న 3 స్థానాలు ఖాళీ అయితే 3 స్థానాల్లో 3 వైఎస్ఆర్సీపీ యునానిమస్గా ఎన్నికైంది. ఒక స్థానానికి ఫస్ట్లో ఏదో చర్చ జరిగింది, టీడీపీ పోటీ చేస్తుంది, వైఎస్ఆర్సీపీలోనూ అసమ్మతివాదులు ఓట్లు వేస్తారు ఏదని ఒక చర్చ నడిచింది, ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు చేయటానికి ప్రయత్నం చేసిండేదో, కాకపోతే అది బెడ్స్ కొడితే మొదటికే మోసానికి వద్ది. 3 స్థానాలకి వాళ్ళు పోటీ చేసిన బెటర్. ఒక స్థానానికి మనం పోటీ చేసి ఈ ఉన్న 18 23 ఓట్లు ఉన్నాయి, అందులో ఏమైనా తగ్గి 15కి పడిపోతే అసలు మన దాంట్లో చీలకలు వచ్చినాయని పెద్ద ఇది ఎలక్షన్ టైంలో అని భయపడినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి 23 స్థానాలని 23లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 18 మంది ఉన్నారు ఎన్నికల్లో ఓటు వేయడానికి. ఈ 18 ప్లస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా ఒక 20 వస్తే అప్పుడు వాళ్ళకి ఏమైనా సరిపోయాయి, ఒక 20-25 వస్తే వైఎస్ఆర్సీపీ నుంచి ఆ స్థాయిలో వస్తాయని ఆయన ఊహించి ఏదో చేయబోయింది, వాళ్ళని ప్రలోభాలు పెట్టాలా అది అని. మళ్ళీ చివరికి ఏం ఈ 18లో ఏమైనా జారిపోయి 15కో 13కో పడిపోయిన ఒక సంఖ్య, ఓహో మన దాంట్లోనే దొంగలు ఉన్నారు ఆయన మళ్ళీ కుమ్ముగూలి మొత్తం కుప్పగూలిపోయి టీడీపీ పార్టీ వెనకల ముందే దెబ్బతినే అవకాశం ఉంటుంది అని చెప్పి భయపడినట్టు అర్థమవుతుంది. ఆగిపోయింది. ఇక 10 లక్షలు దాటిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు. పేదలకు ఇచ్చిన ఇళ్లపై శరవేగంగా హక్కులు కల్పిస్తున్న ప్రభుత్వం 10 రోజుల్లో వ్యవధిలోనే 10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు. 10 లక్షలు దాటినట్టే ఇళ్ల పట్టాలు 10 రోజుల్లో, అంటే రోజుకు 1,00,000 రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పేదలకి పట్టాలు ఇచ్చే దాంట్లో అక్కడికే వెళ్ళి డీ పట్టాలు కాకుండా వాళ్ళకి కన్వీనియంట్ డీడ్స్ చేస్తున్నారు. కన్వీనియంట్ డీడ్స్ చేస్తూ అదే ఊరిలో రిజిస్ట్రేషను, ఇక ఎక్కడికి పోయే పని లేకుండా అదే ఊరిలో గ్రామ పంచాయతీ ఆఫీస్లోనే సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసి ఏ రోజుకి ఆ రోజు 1,00,000 రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఇప్పుడు 10 లక్షలు అయిపోయినాయి. చాలా శరవేగంగా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్లో